హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఆల్రెడీ తమ్నేల్ చూశారు కదా, ఒక మైక్ లేకుండా, ఒక ట్రైపాడ్ లేకుండా నా ఛానల్ని నేను ఎలా మానిటైజేషన్ చేసుకోగలిగాను, ఎలా గూగుల్ యాడ్సెన్స్ పిన్ తెచ్చుకోగలిగాను, ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. వ్లాగ్ షేర్ చేస్తూ మధ్యలో మధ్యలో నేను ఫాలో అయిన టిప్స్ చెప్తాను. ఒకే ఒక ట్రిక్ అది నేను క్యాచ్ చేయకపోవడం వల్ల చాలా లేట్ అయిపోయింది. సో కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసినా, లేదు స్టార్ట్ చేయాలి అనుకున్నా, ఇప్పటివరకు ఆల్రెడీ స్టార్ట్ చేసి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే చూడండి. సో ఒక్క ట్రిక్ వల్ల అది నేను క్యాచ్ చేయకపోవడం వల్ల చాలా లేట్ అయింది. లేదు అని అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన 2-3 మంత్స్లోనే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోతుండే. సో నేను చాలా వరకు చూశాను 4K వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలనేసి. కానీ నా దగ్గర ఉన్న ట్రిక్ని నేను క్యాచ్ చేయలేకపోయాను. అది నేను క్యాచ్ చేసరికి చాలా మంత్స్ పట్టింది. 3-4 మంత్స్ తర్వాత కానీ నేను క్యాచ్ చేయలేకపోయాను దాన్ని. సో ఫైనల్గా అయితే ఇంక ఇది సండే వ్లాగు. సండే రోజు అంటే ఇంకా మామూలుగా ఉన్న పని కంటే డబల్ ఉంటుంది అనే విషయం తెలిసిందే కదా. ఇంకా మార్నింగ్కి అయితే ఇడ్లీ చేశాను టిఫిన్. ఇంకా టిఫిన్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే నైట్ నేను పెసరపప్పు నానబెట్టాను, పెసరగారెలు చేద్దాము అనేసి. ఇంకా అందరు ఇంట్లోనే ఉంటారు కదా, స్లోగానే చేసుకోవచ్చు. సో మిక్సీలో వేసిన దానికంటే రోట్లో వేస్తే బాగుంటుంది కదా అనేసి ఇంకా రోట్లో వేసి నూరుతున్నాను నేను. మా హస్బెండ్ అంటున్నాడు పక్కన, మా అమ్మ కూడా లేదు, నిన్న అనేవాళ్ళు కూడా ఎవరు లేరు, ఎందుకు అంత కష్టపడి రోట్లో వేసి నూరుతున్నావు, మిక్సీలో వేసుకోవచ్చు కదా, మనమే కదా తినేది, నిన్నెవరేమంటున్నారు అని. ఎవరు అనేవాళ్ళు లేరు కదా ఇక్కడ, ఎందుకు అంత కష్టపడుతున్నావు అంటున్నాడు. ఇంకెవరు అనకపోయినా కానీ ఇక ఎట్లాగో టైం ఉంది కదా, కొంచెమే కదా అనేసి నేను నూరుతున్నాను. రోట్లో వేసి నూరితే కొంచెం బాగుంటుంది కదా అనేసి. సో మధ్యాహ్నానికైతే ఇట్లా స్నాక్స్ పెసరగారెలు చేశాను. ఎందుకంటే చికెన్ చేస్తున్నాం కదా, ఆ గ్రేవీలో బాగుంటుంది ఇది టేస్ట్. సో ఇంకా నెక్స్ట్ మధ్యాహ్నానికి లంచ్ అయితే నేను యాక్చువల్గా బిర్యానీ చేద్దాము, దాంట్లో ఏమంటారు మనకి యూట్యూబ్లో చూసి, నేను ఇప్పటివరకు చేయలేదు, యూట్యూబ్లో చూసి చేద్దాము అనే థాట్లో ఉన్నాను. మధ్యాహ్నానికి కంపల్సరీ ఈరోజు బిర్యానీ చేయాలి అనేసి. కాకపోతే ఏంటంటే అన్ని మసాలాలు లేకపోయేసరికి ఇంకా నేను లైట్ తీసుకున్నాను. ఇక బగారా రైస్, చికెన్ కర్రీ చేశాను. ఇంకా యూట్యూబ్ విషయానికి వస్తే నాకు ఫస్ట్ ఏంటంటే నేను ఒక చిన్న పాయింట్ క్యాచ్ చేయలేకపోయానని చెప్పాను కదా. ఇక్కడే నేను యూట్యూబ్లో ఎంతసేపటికి నేను లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేయలేదు. సో ఓన్లీ ఎంతసేపటికి మనకి షార్ట్స్ ఏంటంటే అది ఈజీ ప్రాసెస్ కదా, ఈజీగా ఉంది కదా అనేసి నేను దాన్నే కంటిన్యూ చేశాను. ఇంకా ఏంటంటే లాంగ్ వీడియోస్ చేయకపోవడం పెద్ద మైనస్ అయిపోయింది. అక్కడ వాచ్ అవర్స్ రాదు. ఇక నేను లాంగ్ వీడియోస్లో ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేయబోయి బై మిస్టేక్లో లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. అది మా హోమ్ టూర్. అది జస్ట్ 1 మినిట్ క్లిప్పు, దానికి ఒక 10K వ్యూస్ వచ్చినాయి. అసలు సబ్స్క్రైబర్స్ లేరు, అసలు వ్యూస్ ఏమంటారు మనకి, అదే ఫస్ట్ వీడియో అయినా కానీ 10K వ్యూస్ వచ్చినాయి అని అన్నప్పుడు నేను దాన్ని క్యాచ్ చేయలేక లైట్ తీసుకొని దాన్ని వదిలేసిన. ఎంతసేపటికి నేను ఏమంటారు షార్ట్స్ వైపే వెళ్ళిపోయాను. ఈజీగా ఉంది కదా. సో లిప్ మూమెంట్ అది, మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది కూడా కాదు. సో వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉంటే అట్లా కూడా కష్టమవుతుండేదేనేమో కానీ, సో లిప్ మూమెంట్ కాబట్టి ఈజీగా మూవీ సాంగ్స్ అది ఇది చేసేది, పెట్టేది, ఈజీగా అనిపించేది. ఇంకా నేను అప్పటికి ఒక 2-3 వ్లాగ్స్ ట్రై చేశాను, ఒక రెండో ఏమో. కానీ అది నాకు అక్కడ ట్రైప్యాడ్ లేదు, మైక్ లేకపోవడం వల్ల. మైక్ లేకపోయినా ఎట్లనో ఒకట్లో వాయిస్ ఓవర్ ఇస్తాం, నైట్ టైంలోనో ఏదో ఒక టైంలో. కానీ ట్రైప్యాడ్ లేకపోవడం వల్ల నేను వీడియో షూట్ చేయాలంటే చాలా కష్టమయ్యేది. అంటే ఎక్కడ పెట్టుకోవాలి, సెల్ఫ్ దగ్గర పెట్టుకోవాలి, ఇంకా ఫ్రిడ్జ్ మీద పెట్టుకోవాలి, అలా పెట్టుకొని తీసుకోవాల్సి వచ్చేది. సో అంత కష్టపడి తీసి దానికి నాకైతే వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే ఆయాసంగా అనిపిస్తుంది కంటిన్యూస్గా కొంచెం సేపు మాట్లాడితే. సో అలాంటి టైంలో ఇంకా అంత కష్టపడి వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని ఎడిట్ చేసుకొని అంతా షూట్ చేసుకొని అన్నీ చేస్తే దానికి వ్యూస్ ఒక 100, ఒక 50 అట్లా వస్తుండే. సో నాకేంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో అలాగే వస్తాయి, అది మనకు ఏంటంటే అది కామనే. కానీ నేను అది గెస్ చేయకుండా నేను దాన్ని అంత కష్టపడి చేస్తే ఒక ఇంతే వస్తున్నాయి వ్యూస్, వద్దులే అనేసి ఇంకా నేను దాన్ని డ్రాప్ అయిపోయాను అన్నమాట. సో డ్రాప్ అయ్యి ఇంకెంతసేపటికి ఇక లాంగ్ వీడియోసే పోస్ట్ చేస్తున్నా. మరి నాకు కనీసం లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయకపోతే వాచ్ అవర్స్ ఎక్కడి నుండి వస్తాయి, షార్ట్ వీడియోసే పోస్ట్ చేస్తున్నా. మరి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయకపోతే నాకు ఎక్కడి నుండి వాచ్ అవర్స్ వస్తాయి, ఎట్లా కంప్లీట్ చేయాలి నేను? ఇంకా మిలియన్స్ కొద్దీ రావాలి ఇప్పుడు షార్ట్ వీడియోస్లలో మానిటైజేషన్ అవ్వాలి అంటే. అదేమో జరిగేది అవ్వదు. ఒక 1000, 1500 అట్లా వ్యూస్ వస్తుండే. ఎన్ని రోజులు చేస్తే మాత్రం అది మానిటైజేషన్ అవుతుంది షార్ట్స్తోని? ఇదైతే పని కాదు. ఎట్లా అసలు మళ్ళీ నెక్స్ట్ అప్పటికే 5 మంత్స్ 6 మంత్స్ కావస్తుంది నేను ఛానల్ స్టార్ట్ చేసి. సో ఇంకా 5 మంత్స్ అవుతుంది, ఇప్పటివరకు నేను కనీసం ఫోకస్ చేయకుండా ఎంతసేపటికి టైం పాస్ చేస్తున్నా అనిపిస్తుంది. వాచ్ టైం రాకపోతే ఎలా? కనీసం ఒక 100 అవర్స్ వచ్చింది, ఆ ఒక్క 10K వ్యూస్ వచ్చింది చూసిరా అది. ఇంకా ఆలోచిస్తున్నప్పుడు ఏం చేయాలి, ఎట్లా వ్లాగ్స్ పెడితేనేమో వ్యూస్ రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా అప్పుడు వెలిగింది బల్బు. ఒక్క షార్ట్ వీడియోకి దానికి 10K వ్యూస్ వచ్చినాయి కదా, ఒకసారి మళ్ళీ పెట్టి చూద్దాం. అది జస్ట్ 1 మినిట్కే అలా వచ్చింది కదా, 100 వాచ్ అవర్స్ వచ్చింది. సో కొంచెం
మొత్తం హోమ్ టూర్ అంతా ఒకసారి చేసి పెడితే వ్యూవర్స్ మేబీ అది చూశారు కదా, మేబీ ఇంట్రెస్ట్ ఉంటుందో ఏమో మా హోమ్ టూర్ మళ్ళీ పెడితే అనేసి నేను మళ్ళీ హోమ్ టూరు రికార్డ్ చేసి షూట్ చేసి పెట్టాను. పెట్టినప్పుడు 65K వరకు వ్యూస్ వచ్చినాయి. ఆల్మోస్ట్ ఆ ఒక్క వీడియోతో నాకు 2K వాచ్ అవర్స్ వచ్చింది. సో అప్పుడు అర్థమైంది నాకు, ఓకే వ్యూవర్స్కి ఇది ఇష్టము అనేసి. అప్పటికి ఇంక వెలగలేదు బల్బు, ఓకే పెట్టాను, వాచ్ టైం వచ్చింది. సో నేను మళ్ళీ ఆ తర్వాత వెంటనే నేను గోల్డ్ తీసుకున్నా. ఆ గోల్డ్ వీడియో కూడా పెట్టేసరికి అది కూడా కొంచెం యాడ్ అయింది వాచ్ అవర్స్. సో ఇంకా నాకు ఇంకా మధ్యలో మళ్ళీ గ్యాప్ తీసుకొని షార్ట్ వీడియోస్ ఏంటంటే వాయిస్ ఓవర్ స్టార్ట్ చేసిన. ఇంకా లిప్ మూమెంట్ అట్లాంటివి కాకుండా ఓన్ కంటెంట్ ఉంటే బెస్ట్ అనేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేసిన. సో వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఇంకా అంత ఎక్కువ రీచ్ రాదనే విషయం నాకు కూడా తెలుసు. ఏంటంటే నాకే వాయిస్ కొత్తగా అనిపిస్తుంది వింటే, ఇంకా జనాలకు ఎలా ఉంటుందో ఏంటో అనేసి భయంతోనే స్టార్ట్ చేసిన. ఇంకేదో అప్పుడప్పుడు అలా పెడుతున్నా. మళ్ళీ అనిపించింది ఇంక ఇప్పటికీ 2000 వాచ్ అవర్స్ దాటింది, 3K వరకు వచ్చింది కదా, ఇంకో 1K అయితే అయిపోతుంది. సో దీనికోసం మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకు, 1 ఇయర్లో కంప్లీట్ అయిపోవాలి కదా, లేదు అంటే ఈ వాచ్ టైం వెళ్ళిపోతుంది అనేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకా వ్యూవర్స్ ఏంటంటే హోమ్ టూర్స్ ఇలాంటివి చూస్తున్నారు, నాకున్న వ్యూవర్స్ ఇవే చూస్తున్నారు అని నాకు అర్థమైంది. సో ఎవరైనా సరే కొత్త యూట్యూబర్స్ అయినా మీరు ఎవరైనా సరే ఆల్రెడీ పెట్టి ఏమంటారు మీరు సక్సెస్ ఇప్పటివరకు మానిటైజేషన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోస్లలో ఏదైతే ఎక్కువ వ్యూస్ వస్తుందో దాన్ని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసుకొని దానికి రిలేటెడ్ వీడియోస్ 1, 2, 3 పోస్ట్ చేయడానికి చూడాలి. సో అది ఇంకొంచెం వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, సో ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, దానికి ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు, వ్యూవర్స్ ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు అనేసి మనకు అనిపిస్తే దాన్ని కంటిన్యూ చేయడం బెటరు. అది ఇంకొంచెం ముందుకెళ్తూ ఉంటుంది అట్లా. మళ్ళీ నేను ఏం చేశానంటే ఇంకా పక్కన ఉన్న టూలెట్స్ వేరే ఇంకా కొత్తగా కట్టిన హౌజెస్ ఉంటాయి కదా, అవి ఒక 2, 3 పెట్టానన్నమాట. ఇంకా నాకు వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది, నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. ఇక్కడ మనం క్యాచ్ చేయాల్సింది అదే, వ్యూవర్స్ ఏదైతే చూస్తున్నారు మన ఛానల్ నుంచి. సో మళ్ళీ నేను ఇది పెడితే ఆ కంటెంట్ వేరే కంటెంట్లోకి వెళ్తుంది కదా, చేంజ్ అవుతుందో అవ్వదో ఎట్లా అని అనుకొని కొంతమంది ఏంటంటే నాకు నచ్చింది ఇంకా నేను వ్లాగ్సే పెడతా, ఏదో ఒక రోజు వైరల్ కాకపోతుందా, వైరల్ అయిన రోజు నా వీడియోస్ అన్నీ బాగా రీచ్ వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేస్తా అంటే ఇంకా అది మీ ఓపిక, నేనేం చెప్పలేను. 1 ఇయర్లో కంప్లీట్ అయిపోవాలి కదా. సో 1 ఇయర్లో కంప్లీట్ అవ్వాలి అంటే ఫస్ట్ అయితే మీ గోల్ 1 ఇయర్లో కంప్లీట్ అవ్వడం కోసం. సో టైం దగ్గరకు వచ్చింది, 5-6 మంత్సే ఉంది ఇంకా. సో కొంచెం ఎంతో కొంత వాచ్ టైం వచ్చింది, అది వేస్ట్ అయిపోతుందేమో అన్న థాట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఏ వీడియో అయితే కొంచెం ముందుకెళ్తుందో బాగా మీ ఛానల్లో ఆ వీడియో పైన ఫోకస్ చేయమంటున్నా. అలా అనేసి ఈజీగా ఉంది కదా అనేసి లైవ్లోకి వెళ్ళారనుకోండి, ఇక మనకు అది ఈజీ ఉంటుంది, థంబ్నెయిల్ చేయాల్సిన అవసరం ఉండదు, నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఈజీగా ఉంది కదా అనేసి దానికి మనం అడిక్ట్ అయిపోతాము. అది ఈజీ ప్రాసెస్ అనేసి కంటిన్యూస్గా లైవ్ చేస్తూ ఉంటాం. సో అది కూడా చాలా మైనస్, మళ్ళీ మనకి వీడియోస్కి షార్ట్స్కి మళ్ళీ రీచ్ రాదు. సో అది వీక్లీ వన్స్ ట్వైస్ అట్లా చేసుకోవడం బెటరు. అంతేగాని ఈజీగా ఉందనేసి లైవ్లో కనెక్ట్ అయ్యామనుకోండి అస్సలు మళ్ళీ మనం వెనక్కి రాలేము. నేనైతే లైవ్స్ అస్సలు ఇంట్రెస్ట్ లేదు నాకు చేయడానికి, ఎందుకంటే కొంచెం లేట్ అయినా పర్వాలేదు, పేమెంట్ లేట్ అయినా పర్వాలేదు, కానీ వీడియోస్ షార్ట్స్ ఇక్కడ ఏదో ఒక దాంట్లో వెళ్తే బెస్ట్ అనేసి నేనైతే లైవ్స్కి అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో ఏదైతే వెళ్తామో మనం అదే వెళ్తామో మన వ్యూవర్స్ కూడా వాళ్ళే వస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఇంకా నేను నా ఛానల్ మానిటైజేషన్ అయ్యేంత వరకు నేను హోమ్స్ గురించి పెట్టాను, ఏ కంటెంట్ అయితే బాగా వెళ్తుందో అది పెట్టేశాను. సో ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ చేశాను అనుకోండి, ఇక వాళ్ళే వ్యూవర్స్ వాళ్ళే వస్తూ ఉంటారు, మళ్ళీ వేరే వీడియోస్ పెడితే ఇప్పుడు చూసారా నేను వ్లాగ్స్ చేయకపోవడం వల్ల ఫస్ట్ నుంచి ఇప్పుడు ఈ వీడియోస్ చేశాను కదా, హోమ్ టూర్స్ అలాంటివి చేశాను కాబట్టి ఆ ఎక్కువ వ్యూవర్స్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను వ్లాగ్స్ చేస్తుంటే ఇప్పుడు 20, 30, మళ్ళీ కొత్తగా నేను ఛానల్ స్టార్ట్ చేస్తే ఎలా వస్తుందో అలా వస్తున్నాయి వ్యూస్. సో ఓకే నేను డిసప్పాయింట్ ఏమి అవ్వట్లేదు, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మన ఛానల్ ఎట్లా స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఇప్పుడు సిచ్యువేషను. ఓకే పర్వాలేదు, నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, నాకు డాలర్స్ యాడ్ అయ్యి ఉన్నాయి, ఆల్రెడీ నాకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ కూడా వచ్చింది. సో ఇప్పుడు నేను కంటెంట్ చేంజ్ చేసుకోవాలంటే కొంచెం లేట్ అయినా పర్వాలేదు, చేంజ్ చేసుకుంటూ వెళ్దాము అన్న థాట్లోనే నేను ఉన్నాను. నేను చెప్పేది అదే, మీకు నాకు ఓపిక ఉంది, నేను వ్లాగ్సే చేస్తా, ఏదో ఒక రోజు వైరల్ అయిన రోజే నాది సక్సెస్ అవుతుంది అనేసి వెయిట్ చేస్తా అనుకుంటే అది మీ ఓపిక. లేదు 1 ఇయర్లో నేను కంప్లీట్ చేసుకోవాలి, నా గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావాలి. సో పిన్ వచ్చిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ ఇది అన్నీ అయిపోయిన తర్వాత సో కంటెంట్ అనేది మధ్యలో వ్లాగ్స్ ఇవన్నీ కంటిన్యూ చేస్తాను.
సో కనెక్ట్ అవుతూ ఉంటారు. తర్వాత ఇక నేనేం చేయాలనుకుంటున్నానో కంటెంట్ అది కంటిన్యూ చేస్తా అన్న థాట్ ఉన్న వాళ్ళైతే ఏ వీడియోకైతే ఎక్కువ వ్యూస్ వచ్చినాయో దాన్ని కంటిన్యూ చేసుకోవడం బెస్ట్. సో ఛానల్ మానిటైజేషన్ అయ్యేంత వరకు లేదు నేను ఇదే చేస్తా అని అంటే మాత్రం ఇక అది మీ ఇష్టం. సో నేనైతే అదే ఆ ఒక్క పాయింట్ క్యాచ్ చేయకపోవడం వల్ల అంత లేట్ అయిపోయింది. ఎప్పుడైతే నేను ఇంకా నాకు అర్థమైందో వ్యూవర్స్ ఇది చూస్తున్నారు, ఇంకా నాకు ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది కదా, ఇంకా గూగుల్ యాడ్సెన్స్ పిన్ కావాలి. సో పిన్ కావాలంటే మనకు $10 కావాలి అకౌంట్లోకి. సో ఏం చేయాలి, ఇంకా నేను వ్లాగ్స్ ఇలాంటివి చేసేదాన్ని కాదు కదా. సో షార్ట్స్ మనకు 1000 వస్తే ఒక $0.1 కూడా రాదు. సో మళ్ళీ నాకు $10 కావాలి అంటే మానిటైజేషన్ అవ్వగానే అయిపోలేదు కదా, డాలర్స్ కూడా మనకు $10 యాడ్ అవ్వాలి. మనం గూగుల్ యాడ్సెన్స్ పిన్ కూడా క్రియేట్ చేసుకుంటే కదా అప్పుడు కదా హ్యాపీ ఉంటుంది. సో నేను మళ్ళీ హోమ్ టూర్ మళ్ళీ చేద్దాము. ఏంటంటే టాలెంట్ ఉన్న వాళ్ళు కిచెన్ని కానీ బెడ్రూమ్ని కానీ హాల్ని కానీ కొత్త కొత్తగా డెకరేట్ చేసి మళ్ళీ మళ్ళీ వీడియోస్ పెట్టొచ్చు. దానివల్ల కూడా ఇంకా బాగుంటుంది, కనెక్ట్ అవుతూ ఉంటారు ఆడియన్స్. అది మన హోమ్ టూరే, పక్కన ఉన్న ప్రాపర్టీస్ చూపించడం కాదు కాబట్టి మన హోమ్ టూర్ని మనం సర్దుకుంటూ ఉన్నది చూపిస్తూ ఉంటే సో మనకి కనెక్ట్ అయిపోతారు, మన ఛానల్కి, మన వీడియోస్కి, మన వ్లాగ్స్కి, ఇట్లాంటికి స్లోగా కనెక్ట్ అవుతారు. సో నేను పక్కన వీడియోస్ అవి ఇవి పెట్టాను కదా, అవి స్టాప్ చేశాను. ఇప్పుడు నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి కాబట్టి నేను వేరే ప్రాపర్టీస్ చూపించాను. సో టాలెంట్ ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఇవన్నీ డెకరేట్ చేసి కూడా చూపించుకోవచ్చు. కానీ నేను అలా కాకుండా ఇక నాకు $10 కావాలి కాబట్టి మళ్ళీ ఒకసారి హోమ్ టూర్ చేద్దాము. డెకరేట్ చేయకపోయినా పర్వాలేదు. ఆల్రెడీ 50K చూశారు, అంతకుముందే 60K వరకు. మళ్ళీ చూస్తారా లేదా అన్న డౌట్ అయితే ఉంది. సరే ఏదైతే అది కానీ చేద్దాము. చేసిన తర్వాత కదా చూస్తారా చూడరా అనేది అర్థమవుతుంది అనేసి మళ్ళీ నేను హోమ్ టూర్ చేశాను. సో మళ్ళీ 50K వచ్చింది దానికి వ్యూస్, నాకు $10 వచ్చినాయి. ఛానల్ గూగుల్ యాడ్సెన్స్ పిన్ కూడా వచ్చింది. సో అట్లా ఉంటుంది. వ్యూవర్స్ ఏదైతే కనెక్ట్ అవుతున్నారో ఎలా ఉంటుందో నేను చెప్పేది అదే. వాళ్ళకు కంటెంట్ ఏం కావాలో మనం అది ఇచ్చామనుకోండి ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. సో వ్యూస్ అనేవి కొంచెం స్లో అయినా తర్వాత మనం తెచ్చుకోగలుగుతాము. ఫస్ట్ అయితే మనకు వాచ్ టైం కంప్లీట్ అయిపోయి ఛానల్ మానిటైజేషన్ అయిపోతే సో మనకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. సో ఎక్కడ ఎంత కష్టపడినా కానీ మనకు వ్యూస్ రాకుండా, వాచ్ టైం రాకుండా ఉంటే డిమోటివేట్ అయ్యి మనం డ్రాప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కసారి మన ఛానల్ మానిటైజేషన్ అయ్యిందనుకోండి, ఇప్పుడు చూడండి నాకు వ్యూస్ ఇప్పుడు నేను పెట్టే వ్లాగ్స్ కొత్తగా స్టార్ట్ చేసినట్టే ఉంది, నాకు ఒక 30-40 అట్లా వస్తున్నాయి. అయినా నేను ఏమంటారు ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే నా ఛానల్ మానిటైజేషన్లో ఉంది, నాకు డాలర్స్ యాడ్ అయ్యి ఉన్నాయి, గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చింది కాబట్టి కొంచెం స్లోగా అయినా నా ఛానల్ గ్రోత్ అవుతుందేమో అనేసి నేను వెయిట్ చేస్తున్నా. సో అట్లా ఉంటుంది మనకి, మనం డిమోటివేట్ అవ్వలేము. ఇంకా ఏంటంటే ఇప్పుడు అసలు ఛానల్ మానిటైజేషన్ అవ్వకుండా ఇక మనం పెట్టుకుంటూనే వెళ్తే వాచ్ టైం రాకపోయి ఉంటే మనం ఇంకా మనకి ఇరిటేషన్ వచ్చి ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాము, ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. అసలు వ్యూస్ రావట్లేదు, వాచ్ టైం రావట్లేదు, ఎంత కష్టపడినా వేస్ట్ అయిపోతుంది అనేసి ఆ థాట్లో మనం ఇంకా డ్రాప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమే ఏ వ్యూవర్స్కి ఏదైతే అవసరమో అది ఇవ్వడానికి ట్రై చేయండి, ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. సో ఫైనల్గా అయితే నేను చెప్పాలనుకున్న టిప్ అయితే ఇదే, నేను ఫాలో అయిన ట్రిక్ అయితే ఇదే. వాళ్ళకి ఏదైతే అవసరమో అది ఇద్దామని ట్రై చేసిన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. నెక్స్ట్ గూగుల్ యాడ్సెన్స్ పిన్ కూడా